ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూద్దాం అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా చూద్దాం. వీడియో స్లోగా చెప్పినట్టు అనిపిస్తే 1.5x స్పీడ్ ప్రిఫర్ చేయండి. సో ఈరోజు డేట్ ఏంటంటే April 25 అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్టికల్లో టూరిస్ట్స్ టేకెన్ టు మిడవ్ వితౌట్ పోలీస్ పర్మిషన్. ఇక్కడ మిడవ్ మీనింగ్ ఇంపార్టెంట్, మిడవ్ స్పెల్లింగ్ అండ్ ఆల్సో మీనింగ్ ఇంపార్టెంట్. మిడవ్ అంటే గ్రాస్ ల్యాండ్ అంటే పచ్చిక మైదానం. సో హిల్లీ ఏరియా టైప్లో ఉంటుంది, అక్కడ గ్రాస్ ఉంటుంది, సో దాన్ని మనం మీడో అంటాం. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ మత్స్యకార భరోసా లాంచ్ టుమారో. సో ఇక్కడ మనకి నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకార భరోసా స్కీమ్ అనేది బుడగట్ల పాలెంలో శ్రీకాకుళంలో స్టార్ట్ చేస్తున్నారు April 26న. సో ఇది ఏ ప్లేస్లో స్టార్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఈ స్కీమ్ ఏంటో చూద్దాం, నెక్స్ట్ ఆర్టికల్లో క్లియర్గా ఇచ్చారు, క్లియర్గా తర్వాత చూద్దాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి ఎక్స్టోర్షన్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎక్స్టోర్షన్ అంటే దోపిడీ, అంటే బ్లాక్మెయిల్ చేస్తూ దోపిడీ చేయడం. ఇక్కడ ఎక్స్టోర్షన్ కేస్ అని ఇచ్చారు కదా, సో ఎక్స్టోర్షన్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి, దోపిడీ చేయడం. అండ్ ఇక్కడ మనకి పాక్ షట్స్ ఎయిర్ స్పేస్ స్నాప్స్ ట్రేడ్ రిలేషన్స్ విత్ ఇండియా అని చెప్పి హెడ్లైన్ ఇచ్చారు. ఇక్కడ యాక్చువల్గా పాకిస్తాన్ మనకి మన ఇండియా నుంచి వెళ్ళే ఫ్లైట్స్ యాక్చువల్గా పాక్ ఎయిర్ స్పేస్ నుంచి వెళ్తాయి, అంటే పాకిస్తాన్ మీదుగా వెళ్తాయి. సో పాకిస్తాన్ మనం ఇచ్చిన 5 ప్రాంగ్డ్ స్ట్రాటజీ అని చెప్పేసి మనం కొన్ని తీసుకున్నాం కదా, ఏంటంటే వాగా బార్డర్ క్లోజ్ చేయడం, అండ్ అలాగే హై కమిషన్ స్టాఫ్ని రిడ్యూస్ చేయడం, అండ్ మనకి ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం, అండ్ సార్క్ వీసెస్ అనేవి ఉన్నాయి కదా వాటిని కూడా క్యాన్సిల్ చేయడం. ఇట్లా మనం 5 ప్రాంగ్డ్ స్ట్రాటజీ అని చెప్పి కొన్ని మెజర్స్ తీసుకున్నాం కదా, వాటికి రిటాలియేషన్గా పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ అనేది షట్ చేసింది. అంటే ఇండియన్ ఫ్లైట్స్ అనేవి ఇంకా పాకిస్తాన్ మీదుగా వెళ్ళవు. సో ఇట్ టేక్స్ లాంగర్ రూట్, అంటే తిరిగి వెళ్తాయి, అంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచి కాకుండా వేరే రూట్స్ నుంచి వెళ్తాయి. సో ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. ఇప్పుడు ఏవైతే ఫ్లైట్స్ ఉన్నాయో షార్టెస్ట్ డిస్టెన్స్ కాకుండా కొంచెం లాంగ్ డిస్టెన్స్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు. సో పాకిస్తాన్ షట్స్ ఎయిర్ స్పేస్, స్నాప్స్ ట్రేడ్ రిలేషన్స్ విత్ ఇండియా అని చెప్పించారు కదా. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ షట్ టు ఇండియన్ ఆపరేటెడ్ ఎయిర్లైన్స్, ఆల్రెడీ మనం చూసాం. అండ్ ఇక్కడ మనకి వాగా బార్డర్ ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉంది. ఎక్కడంటే పంజాబ్ స్టేట్లో ఉంటుంది మనకి. క్రాస్ బార్డర్ ట్రాన్సిట్ అండ్ ట్రేడ్ క్లోజ్డ్, సో ట్రేడ్ కూడా క్లోజ్ చేశారు, ల్యాండ్ రూట్ ద్వారా ట్రేడ్ కూడా క్లోజ్ చేశారు మనకి. అండ్ సార్క్ వీసాస్ సస్పెండెడ్ ఎక్సెప్ట్ ఫర్ సిక్ పిల్గ్రిమ్స్. సో సిక్ పిల్గ్రిమ్స్ తప్పించి మిగతా వాళ్ళందరికీ వీసాస్ అనేవి సస్పెండ్ చేశారు. సిక్ పిల్గ్రిమ్స్ ఎందుకంటే కర్తార్పూర్ కారిడార్ అని చెప్పేసి పంజాబ్లో ఉంటుంది. సో అటు సైడ్ నుంచి పాకిస్తానీ సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విత్ ల్యాండ్ బార్డర్ ద్వారా వచ్చి వాళ్ళు ఈ కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ని సందర్శించి తిరిగి వెళ్ళొచ్చు. అలానే పాకిస్తాన్లో కూడా మనకి ఒక సిక్, మన ఇండియన్ సిక్కులు కూడా అటు సైడ్ వెళ్ళి, సో అక్కడ మనకి ఒక రివర్డ్ ప్లేస్ ఉంది సిక్ రిలీజన్కి సంబంధించి. సో బైలాటరల్గా సిక్ పిల్గ్రిమ్స్ అనేది అటు ఇటు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి మాత్రం వీసాస్ అనేవి క్యాన్సిల్ చేయలేదు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఇండియన్ డిఫెన్స్ నావల్ ఎయిర్ అడ్వైజర్స్ టోల్డ్ టు ఎగ్జిట్. సో వాళ్ళని తిరిగి వెళ్ళిపోమని చెప్పారు, అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని. అండ్ హై కమిషన్ స్టాఫ్ని కూడా 55 నుంచి 30కి తగ్గిస్తున్నారు. అండ్ బ్లాకింగ్ ఇండస్ ఫ్లో డీమ్డ్ యాక్ట్ ఆఫ్ వార్. ఇప్పుడు మనం ఇండస్ వాటర్ ఫ్లోని మనం బ్లాక్ చేస్తామని చెప్పాం కదా, సో అది అలా చేసినట్టయితే అది ఇంకా యాక్ట్ ఆఫ్ వార్ కింద వస్తుంది, మేము వార్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి సిమ్లా అకార్డ్ మే బీ హెల్డ్ ఇన్ అబియన్స్. అబియన్స్ అంటే సస్పెండ్ చేయడం, నిలుపుదల వేయడం అంటే తెలుగులో చెప్పాలంటే. అండ్ సిమ్లా అకార్డ్ అనేది మనకి ఇండియా బంగ్లాదేశ్ వార్. సో పాకిస్తాన్కి ఈస్ట్ పాకిస్తాన్ అనేవారు ప్రస్తుతం బంగ్లాదేశ్ని. సో అప్పుడు మనకి 1971లో ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగింది. సో ఆ 1971లోనే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని కూడా అంటాం మనం. సో ఆ వార్ అయిన తర్వాత మళ్ళీ మనకి సిమ్లా అకార్డ్ అని చెప్పేసి 1972లో సైన్ చేశారు. పాకిస్తాన్కి మనకి 1972లో సిమ్లా అకార్డ్ అనేది జరిగింది. సో దాన్ని మేము సస్పెండ్ చేస్తాం, మేబీ హెల్డ్ ఇన్ అబియన్స్ అని చెప్పేసి. ఈ అకార్డ్ ద్వారా, సిమ్లా అకార్డ్ ద్వారా మనకి లైన్ ఆఫ్ కంట్రోల్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, సో వాళ్ళు కొంత ఆక్రమించి ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్న బార్డర్ లైన్నే మనం లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ప్రస్తుతం ఉంది అది రియల్ బార్డర్ కదా యాక్చువల్గా మనకి. సో దాన్ని మనం కొన్నాళ్ళ పాటు బయోలేటరల్గా మనం సాల్వ్ చేసుకుందాం, ఈ ఇష్యూ ఇంటర్నేషనలైజ్ చేయకుండా అని చెప్పేసి ఈ సిమ్లా అకార్డ్ అనేది సైన్ చేస్తారు. అప్పుడు ఇంటర్నేషనల్ ఫారమ్స్కి తీసుకెళ్ళొద్దు ఈ ఇష్యూని, బయోలేటరల్గా మనం చర్చించుకొని చూసుకుందాం అని చెప్పేసి ఈ సిమ్లా అకార్డ్ అని చెప్పేసి అప్పుడు సైన్ చేశారు. కానీ అప్పటి నుంచి కూడా
దాని బోర్డర్ రిలేటెడ్ ఇష్యూ ఏది ముందుకెళ్ళలేదు. సో దాన్నే మనం లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి అంటాం. కానీ చైనాతో ఉన్న బార్డర్ అయితే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం మనం. కానీ కాశ్మీర్ అండ్ పాకిస్తాన్తో మనకి కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న బార్డర్ని మనం లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకి అటాకర్స్ విల్ బి పనిష్డ్ బియాండ్ దేర్ ఇమాజినేషన్ అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు చెప్పారు. సో పోల్ బౌండ్ బీహార్ స్టేట్లో ఆయన స్పీచ్ ఇచ్చారు ఆన్ ద ఈవెంట్ ఆఫ్ నేషనల్ పంచాయతీ రాజ్ డే. మనం నిన్న చూసాం నేషనల్ పంచాయతీ రాజ్ డే April 24th సెలబ్రేట్ చేసుకుంటాం. మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే 1993లో 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కాన్స్టిట్యూషనలైజ్ చేశారు. నేషనల్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని పవర్స్ని డెవల్యూషన్ చేశారు, అంటే పవర్స్ అందించారు పంచాయతీరాజ్ సిస్టమ్స్కి. సో దాన్ని కమెమరేట్ చేయడానికి మనం నేషనల్ పంచాయతీరాజ్ డే అని చెప్పి జరుపుకుంటాం April 24th. బికాస్ ఆన్ దట్ డే మనకు ఆ యాక్ట్ అమల్లోకి వచ్చింది. అండ్ ఇక్కడ మనకి యూనియన్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు అండ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఇక్కడ రిబ్యూక్ మీనింగ్ ఇంపార్టెంట్. రిబ్యూక్ అంటే స్కోల్డ్, అంటే కాల్ డౌన్, మందలించడం, అంటే తిట్టడం రిబ్యూక్ అంటే. ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో గవర్నమెంట్ టు ఆడిట్ పంచాయత్ ల్యాండ్స్ అని చెప్పి ఇచ్చారు. గవర్నమెంట్ అంటే ఇది రిలేటెడ్ టు స్టేట్ గవర్నమెంట్. మన డెప్యూటీ సీఎం అండ్ మినిస్టర్ ఫర్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎవరంటే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. సో ఈయన ఏం చెప్తున్నారంటే పంచాయతీ ల్యాండ్స్ని ఆడిట్ చేద్దామని చెప్పేసి ఒక డిసిషన్ తీసుకున్నారు డ్యూరింగ్ ద నేషనల్ పంచాయతీ రాజ్ డే సెలబ్రేషన్స్. యాజ్ యూజువల్ April 24th మనం సెలబ్రేట్ చేసుకునే నేషనల్ పంచాయతీ రాజ్ డే. ఇక్కడ బ్రేసెస్ మీనింగ్ ఇంపార్టెంట్. వైఎస్ఆర్సీపీ బ్రేసెస్ ఫర్ నో ట్రస్ట్ మూవ్ అగేన్స్ట్ డెప్యూటీ మేయర్ టుమారో. ఇక్కడ బ్రేసెస్ అంటే సపోర్ట్, అంటే గెట్ రెడీ, ప్రిపేర్ అవుతుంది వైఎస్ఆర్సీపీ. ఎందుకు అంటే నో ట్రస్ట్ మూవ్ చేయడానికి అగేన్స్ట్ డెప్యూటీ మేయర్ టుమారో. నో ట్రస్ట్ మూవ్ అనేది దానికి గెట్ రెడీగా ఉంది, ప్రిపేర్ అయ్యి ఉంది వైఎస్ఆర్సీపీ మూవ్ చేయడానికి అని చెప్పేసి ఈ కంటెక్స్ట్లో దీని మీనింగ్. సో బ్రేసెస్ అంటే మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి 12 కార్పొరేటర్స్ ఆర్ రిపోర్టెడ్లీ వైయింగ్ ఫర్ ద పోస్ట్. ఇంకా వైయింగ్ అంటే పోటీ పడడం, అంటే కంటెస్టింగ్. వైయింగ్ మీనింగ్ ఇంపార్టెంట్, కంటెస్టింగ్. సో ఆల్రెడీ మనం చూసాం కదా మత్స్యకార భరోసా స్కీమ్ అనేది శ్రీకాకుళంలో లాంచ్ అయిపోతున్నారు సీఎం గారు. సో ఇది ఎందుకంటే ఫిషర్మెన్ కమ్యూనిటీకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇవ్వడానికి, అంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్. ప్రస్తుతం ఇప్పుడు ఫిషింగ్ బ్యాన్ నడుస్తుంది కదా. సో ఆ టైంలో ఫినాన్షియల్ అసిస్టెన్స్ పర్ ఫ్యామిలీకి 20,000 పెంచారు. ఇంతకుముందు 10,000 ఇచ్చేవారు, ఇప్పుడు 20,000 ప్రామిస్ చేసిన విధంగానే ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో ఆ స్కీమ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే ఎడ్చర్ల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి, శ్రీకాకుళంలో ఉంది, బుడగట్లపాలెం విలేజ్. ఇది స్టేట్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. ఏ ప్లేస్ నుంచి స్టార్ట్ చేశారనేది అడుగుతారు. ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని చెప్పి ఇచ్చారు. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే నథింగ్ బట్ ఈ డిబెంచర్స్ ఈ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే ఏంటో చూద్దాం. కన్వర్టబుల్ డిబెంచర్స్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని 2 టైప్స్ ఉంటాయి. యాక్చువల్లీ డిబెంచర్స్ అంటే కంపెనీస్ కొన్ని బాండ్స్ రిలీజ్ చేస్తాయి. ఎందుకంటే మనీ బారో చేయడం కోసం, పబ్లిక్ నుండి మనీ రైజ్ చేయడం కోసం కంపెనీస్ డెట్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కింద రిలీజ్ చేస్తాయి ఈ డిబెంచర్స్ని. సో ఇక్కడ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే అవి మనం తర్వాత షేర్స్ కింద కానీ ఈక్విటీ కింద కానీ కన్వర్ట్ చేసుకోవడానికి వీలు కాదు. సో ఆ రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. సో వాటినే మనం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటాం. సో అండ్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే ఆ కంపెనీ ఇష్యూ చేస్తుంది కాబట్టి ఆ డెట్స్ని ఆ కంపెనీలో షేర్ కింద మనం తర్వాత కన్వర్ట్ చేసుకోవడానికి అవుతుంది. కానీ ఇక్కడ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్లో ఆ ఫెసిలిటీ అనేది ఉండదు. అండ్ ఇక్కడ ఫీవర్ స్ప్రెడ్స్ ఇన్ ట్రైబల్ హ్యామ్లెట్ ఇన్ ఏపీ, యాక్టివిస్ట్ సీక్ యాక్షన్. సో ఇక్కడ ఒక ట్రైబల్ హ్యామ్లెట్లో ఫీవర్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే ఆ ట్రైబ్ ఏంటంటే కోంద్ ట్రైబ్. ఇది ఒక పీవీటీజీ ట్రైబ్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్, కోంద్ ట్రైబ్, ఇంపార్టెంట్ ట్రైబ్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి రిబట్టెడ్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. రిబట్టెడ్ అంటే డిస్ప్రూవ్ చేయడం, డినై చేయడం, అంటే తిప్పి కొట్టడం. తెలుగులో చెప్పాలంటే తిప్పి కొట్టడం. రిబట్టెడ్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఆర్డియల్ మీనింగ్ ఇంపార్టెంట్. ఆర్డియల్ అంటే అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్, అంటే కఠిన పరీక్ష. ఆర్డియల్ ఎండ్స్ ఫర్ కేరళ రెసిడెంట్ ట్రిక్డ్ ఇంటూ వర్కింగ్ ఫర్ రష్యన్ ఫోర్స్. సో ఈయన ఈ కేరళ రెసిడెంట్, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, సో రష్యన్ ఫోర్స్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళారు. సో అక్కడ ఈయన చాలా ఇబ్బంది పడ్డారు. ఆ వార్లో డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి ఆ వార్లో వెళ్ళి రష్యా తరపున పార్టిసిపేట్ చేయడానికి, అంటే వార్ ఫైట్ చేయడానికి వెళ్ళారు.
అదొక జాబ్ లాగా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టోటల్‌గా హోమ్‌కి కనెక్షన్ కట్ అయిపోయింది. సో అక్కడి నుంచి చాలా ఇబ్బంది పడి లాస్ట్‌కి గవర్నమెంట్ హెల్ప్‌తో మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. సో ఆ ఆర్డియల్ ఆ అన్‌ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎండ్ అయిపోయింది కేరళ రెసిడెంట్‌కి. సో ఈయన ట్రిక్ చేయబడి ఆ రష్యన్ ఫోర్స్‌లో వర్క్ చేయడానికి వెళ్లారు. సో అంటే మోసపోయి వెళ్ళాడని చెప్పడం ఇక్కడ అర్థం ఏంటంటే ట్రిక్డ్ అంటే. సో ఆర్డియల్ అంటే అన్‌ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్, కఠిన పరీక్ష అని అర్థం. సో ఆర్డియల్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. సో టారిఫ్స్ గురించి ఎలాగో ఇష్యూ నడుస్తుంది కదా, వేర్ టారిఫ్స్ ట్రంప్ ఎకనామిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఎడిటోరియల్ వచ్చింది మనకి. రెసిప్రోకల్ టారిఫ్స్ కదా, ఆల్రెడీ మనం చూసాం. రెసిప్రోకల్ టారిఫ్ అంటే ఇక్కడ డైరెక్ట్లీ మనకి దాని డెఫినేషన్ ఇచ్చారు. రెసిప్రోకల్ టారిఫ్ ఈజ్ అ ట్యాక్స్ దట్ వన్ కంట్రీ ప్లేసెస్ ఆన్ అనదర్ ఇన్ రెస్పాన్స్ టు సిమిలర్ యాక్షన్స్ టేకెన్ బై దట్ కంట్రీ. సో రెసిప్రోకల్ టారిఫ్ అంటే నథింగ్ బట్ ఒక కంట్రీ మనకి ప్లేస్ చేసింది, కొన్ని ట్యాక్సెస్ వేసింది, మనం సిమిలర్ రెస్పాన్స్ తిరిగి ఇవ్వడం, దాన్ని మనం రెసిప్రోకల్ టారిఫ్ అంటాం. సో అది యాక్చువల్గా రెసిప్రోకల్ టారిఫ్స్ ఉద్దేశం ఏంటంటే లోకల్ బిజినెస్ని ప్రొటెక్ట్ చేయడానికి, జాబ్స్ ప్రిజర్వ్ చేయడానికి, ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని ఫిక్స్ చేయడానికి యాక్చువల్ రీజన్ బిహైండ్ రెసిప్రోకల్ టారిఫ్స్. అండ్ ఇక్కడ మనకి లోకల్ ఇండస్ట్రీస్ని షీల్డ్ చేసుకుంటూ ఉంటారు, ఎకనామిక్ గ్రోత్ బూస్ట్ చేయడానికి, బెటర్ ట్రేడ్ డీల్స్ని నెగోషియేట్ చేయడానికి అవతల కంట్రీస్తో. సో బట్ ఇన్ ద షార్ట్ రన్ బాగానే ఉంటుంది, కానీ లాంగ్ రన్లో మనకి ఇది కన్జ్యూమర్స్కి ప్రైసెస్ పెరిగిపోతాయి టారిఫ్స్ ఎక్కువ వేయడం వల్ల. అండ్ ఆల్సో సప్లై చైన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయని చెప్తున్నారు. అండ్ ఎకనామిక్ గ్రోత్ అనేది స్లో డౌన్ అయిపోతుంది లాంగ్ టర్మ్లో, ఎందుకంటే ప్రైసెస్ ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు కన్జంప్షన్ అనేది తగ్గించేస్తారు. కన్జంప్షన్ తగ్గించడం వల్ల ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. సో దానివల్ల జాబ్స్ తగ్గిపోతాయి, ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల జాబ్స్ తగ్గిపోతే మళ్ళీ అదొక విషియస్ సైకిల్ ఫామ్ అవుతుంది మనకి. సో లాంగ్ రన్లో ఇది మంచిది కాదని చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ టారిఫ్స్ అనేవి గవర్నమెంట్స్కి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పాలంటే. సో ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల మోస్ట్లీ మనకి సౌత్ ఏషియాలో ఉన్న కంట్రీస్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న స్మాల్ ఎకానమీస్ బాగా ఎఫెక్ట్ అయ్యాయని చెప్తున్నారు. ఇక్కడ కంబోడియా, వియత్నాం, ఫిలిప్పైన్స్, సింగపూర్, ఈ కంట్రీస్ బాగా ఎఫెక్ట్ అయ్యాయని చెప్తున్నారు. కాకపోతే ఈ కంట్రీస్ ఒక బెటర్ నెగోషియేషన్ చేసుకోగలవు, కానీ చైనా లాగా రిటాలియేట్ చేయలేవు అని చెప్తున్నారు ఇక్కడ. చైనా ఎందుకంటే పవర్ఫుల్ ఎకానమీ, సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ పవర్. సో అది రిటాలియేట్ చేయగలదు, మిగతా స్మాల్ కంట్రీస్ రిటాలియేట్ చేయలేవు. రిటాలియేషన్ టారిఫ్స్ వేసి అవి జస్ట్ బెటర్ డీల్స్ నెగోషియేట్ చేసుకోవడం తప్ప వేరే దారి లేదు వాటికి అని చెప్తున్నారు ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ యూఎస్ మనకి బేస్ లైన్ టారిఫ్ అని చెప్పేసి 10% ప్రతి కంట్రీ మీద వేసింది, ఏ కంట్రీని కూడా విడిచిపెట్టలేదు. సో అది కూడా మళ్ళీ గూడ్స్ని కన్సిడర్ చేసే వేసింది, సర్వీసెస్ని కన్సిడర్ చేయలేదు. సో సర్వీసెస్ ఎక్కువ ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారు యూఎస్కి, వాళ్ళు కొంచెం బెనిఫిట్ అయినట్టే చెప్పాలి ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల. అండ్ ఇక్కడ మనకున్నది అంటే ఇండియా ప్రాస్పెక్ట్స్ ఫర్ ఇండియా అని చెప్పేసి, ఇండియాకి మనకి ఏంటంటే ఒక బెటర్ బ్యాలెన్స్డ్ ట్రేడ్ డీల్ చేసుకోవాలి యూఎస్ తోటి మనం. అండ్ దాంతోపాటు బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ యూకే తోటి, కెనడాతోని, యూరోపియన్ యూనియన్తోని, ఇటువంటి కంట్రీస్తో చేసుకోవాలి. అండ్ ఆల్సో మనం రష్యా, జపాన్, సౌత్ కొరియా, ఆసియన్ కంట్రీస్, యూఏఈతో టైస్ చాలా డీప్గా కనెక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అండ్ ఆల్సో చైనాతో మనకి డెఫ్నెస్తో వ్యవహరించాలి అని చెప్తున్నారు. డెఫ్నెస్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. డెఫ్నెస్ అంటే క్లెవర్గా ఉండడం, అంటే మన ప్రోవెస్ అంటే నేర్పరితనం చూపించడం. తెలుగులో చెప్పాలంటే డెఫ్నెస్ అంటే నేర్పు అని అర్థం. సో చైనాతో డీల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, స్ట్రాటజిక్ ఇంటెంట్తో ఉండాలి మనం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఓవరాల్గా రెసిప్రోకల్ టారిఫ్స్ మీద ఇక్కడ ఒక చిన్న ఇష్యూ వచ్చింది, సమ్మరీ చూసాం మనం, సరిపోతుంది ఎంతవరకు. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో ప్రొపరీటీ, దీని మీనింగ్ ఇంపార్టెంట్. ప్రొపరీటీ అంటే గుడ్ మేనర్స్, అంటే డెకోరం మెయింటైన్ చేయడం, డీసెన్సీ అని అర్థం ప్రొపరీటీ. అండ్ ఇక్కడ మనకి ఈ ఎడిటోరియల్లో కోవర్ట్ ఏజెన్సీస్ అని చెప్పేసి ఇచ్చారు. కోవర్ట్ ఏజెన్సీస్ అంటే రహస్య అని అర్థం. కోవర్ట్ అంటే సీక్రెట్ ఏజెన్సీస్ అని అర్థం. కోవర్ట్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఫెర్మెంట్ మీనింగ్ ఇంపార్టెంట్. ఫెర్మెంట్ అంటే రీజనల్, ఫెర్మెంట్ అంటే రీజనల్ స్టిరప్, అంటే రీజనల్గానే చాలా గందరగోళంగా ఉంది. ఎమిడ్ రీజనల్ స్టిరప్లో ఉన్నప్పుడు కూడా కుర్ద్స్ వాళ్ళ స్టేట్హుడ్ కోసం క్వెస్ట్ అంటే వెతుకుతున్నారు, ప్రయత్నిస్తున్నారు అని అర్థం ఇక్కడ. కుర్ద్స్ అనేది వీళ్ళు ఎవరంటే ఒక కమ్యూనిటీ, వీళ్ళు ఒక మైనారిటీ కమ్యూనిటీ. నాట్ ఓన్లీ ద బిగ్గెస్ట్ మైనారిటీ కమ్యూనిటీ ఇన్ వెస్ట్ ఏషియాలోనే బిగ్గెస్ట్ మైనారిటీ కమ్యూనిటీ ఇది కుర్ద్స్ అనేది. అండ్ ఆల్సో వరల్డ్స్ లార్జెస్ట్ ఎథనిక్ మైనారిటీ వితౌట్ ఏ స్టేట్ ఆఫ్ దేర్ ఓన్. ఒక స్టేట్ లేదు వీళ్ళకి. లార్జెస్ట్ ఎథనిక్ మైనారిటీ అయినప్పటికీ వీళ్ళందరికీ ఒక స్టేట్ లేదు. సో కుర్దిస్తాన్ కోసం వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు. సో ఈ కుర్ద్స్ పాపులేషన్ అనేది
సో ఇక్కడ డిస్‌ప్రపోర్షనేట్‌గా ఉంది. టర్కీలో కొంతమంది, ఇరాక్‌లోని, ఇరాన్‌లోని, సిరియాలోని, జర్మనీలో కూడా ఉన్నారు ఆఖరికి. సో వీళ్ళందరూ కుర్దిస్తాన్ కోసం ఫైట్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఆర్టికల్ అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామ్స్ దీని పోగ్రామ్స్ దీని మీనింగ్ ఇంపార్టెంట్. బ్రూటల్ పోగ్రామ్స్ అంటే మెసాకర్ అంటే కిల్లింగ్, బ్రూటల్ కిల్లింగ్స్ అని అర్థం. పోగ్రామ్స్ అంటే ఆర్ఓఎంఎస్ పోగ్రామ్స్, మెసాకర్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో ఈజ్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ స్టిల్ రెలవెంట్ అని చెప్పి ఇచ్చారు. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ టైంలో రెలవెంటా కాదా, ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తున్న సమయంలో ఎంతవరకు ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నా సో స్టాటిక్ పార్ట్ చూద్దాం దీని వెనుకున్న. సో స్టాటిక్ పార్ట్ ఏంటంటే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కన్నా ముందు GATT అని చెప్పేసి ఒకటి ఉండేది. దాన్నే మనం జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. ఇది ఓన్లీ గూడ్స్ వరకే వ్యవహరిస్తుంది. కానీ నెక్స్ట్ వచ్చిన WTO దాన్ని రీప్లేస్ చేసి వచ్చింది. ఇది యాక్చువల్గా 1948-47 టైంలో ఇది ఎస్టాబ్లిష్ అయింది GATT. అండ్ దీన్ని రీప్లేస్ చేస్తూ WTO వచ్చింది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995లో. ఇది గూడ్స్ని, సర్వీసెస్ని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని కూడా కవర్ చేస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ అండర్ ఇట్ WTO. WTO యాక్చువల్గా ఎప్పుడు ఫామ్ అయిందంటే మరకీష్ అగ్రిమెంట్ 15th April 1994లో మరకీష్ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఈ అగ్రిమెంట్ అనేది ఉరుగ్వే రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ తర్వాత ఈ అగ్రిమెంట్కి వచ్చారు. సో ఆ ఉరుగ్వే రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ తర్వాత ఈ అగ్రిమెంట్కి వచ్చి WTO ఎస్టాబ్లిష్ అయింది. దేన్ని రీప్లేస్ చేసిందంటే GATTని రీప్లేస్ చేసింది. అండ్ అలాగే దోహా రౌండ్ ఆఫ్ టాక్స్ రిలేటెడ్ టు WTO ఏ ఇయర్లో జరిగాయని చెప్పేసి కూడా అడుగుతారు ఎగ్జామ్లో. ఇది మనకి దోహా రౌండ్ ఆఫ్ టాక్స్ మనకి 2001లో జరిగాయి. సో WTO స్టాటిక్ పార్ట్ అంతవరకు ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఈ పిక్చర్కి ఒక హెడ్లైన్ ఇచ్చారు, ఒక క్యాప్షన్ లాగా, సొలేస్ డ్యూరింగ్ సమ్మర్ అని చెప్పేసి ఇచ్చారు. సొలేస్ అంటే ఇక్కడ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. సొలేస్ అంటే కంఫర్ట్. అండ్ అలాగే ఈ పిక్చర్కి క్యాప్షన్ ఏంటంటే ఈ ట్రైబల్ గ్రూప్ ఎక్కడ వాళ్ళు అని చెప్పేసి ఇచ్చారు. ఇది స్పెల్లింగ్ ఏంటంటే లంజియా సోరా ట్రైబల్ గ్రూప్. సో ఈ ట్రైబల్ గ్రూపు ఏ స్టేట్లో ఉంది అనేది ఇంపార్టెంట్ మనకి. ఒడిశా స్టేట్లో ఉంది, గునుపూర్ రీజియన్ ఆఫ్ రాయగఢ డిస్ట్రిక్ట్. సో లంజియా సోరా ట్రైబల్ గ్రూప్. మనకి నెక్స్ట్ ఆర్టికల్లో పాక్ డీటైన్స్ BSF జవాన్ అని చెప్పేసి ఇచ్చారు. డీటైన్స్ అంటే నిర్బంధించడం, అంటే వాళ్ళు అంటే కట్టిపడేసి ఉంచడం. పాకిస్తాన్ డీటైన్స్ BSF జవాన్ అంటే నిర్బంధించారు. BSF జవాన్, ఇండియన్ BSF జవాన్ని పాకిస్తాన్ వాళ్ళు నిర్బంధించి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఎఫర్ట్స్ ఆన్ టు గెట్ హిమ్ బ్యాక్, ఎఫర్ట్స్ జరుగుతున్నాయి ఆయన్ని తిరిగి మన ఇండియా తీసుకురావడానికి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ రివోక్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇండియా రివోక్స్ అంటే క్యాన్సిల్ చేయడం, రివోక్ అంటే. అండ్ ఇక్కడ CISF టేక్స్ ఓవర్ సెక్యూరిటీ ఆఫ్ లెంగ్పూ ఎయిర్పోర్ట్ ఇన్ మిజోరాంలో ఉన్న లెంగ్పూ ఎయిర్పోర్ట్ CISF గార్డ్ చేయడానికి తీసుకుంది. దిస్ ఇస్ ద 69th ఎయిర్పోర్ట్ దట్ కమ్స్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ CISF. ఈ ఫ్యాక్ట్ అనేది ఇంపార్టెంట్ మనకి. అండ్ ఈ ఆర్టికల్లో మనకి ర్యూ మీనింగ్ ఇంపార్టెంట్. ర్యూ అంటే విచారంగా ఉండడం, రిగ్రెట్. ర్యూ ప్రొడ్యూసర్స్ విచారంగా ఉన్నారు, ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ వస్తుంది. ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడక్షన్ చేసేవాళ్ళు, ఇక్కడ సినిమా ప్రొడ్యూసర్స్ కాదు. అండ్ ఎక్స్పోర్ట్స్ గోన్ హేవైర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ క్లారిటీ అట్ ఆల్ ఎండ్స్. హేవైర్ అంటే గందరగోళం, అల్లకల్లోలం, కేయోటిక్ అని మీనింగ్ వస్తుంది. దీని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ మనకి స్పాట్లైట్లో ఒక ఆర్టికల్ వచ్చింది, వెరీ డీప్గా ఉంది ఈ ఆర్టికల్. కాకపోతే ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ప్రాజెక్ట్ 2027 ఇది ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది టు ఇంటిగ్రేట్. వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఇది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసింది ఏపీ గవర్నమెంట్. ప్రాజెక్ట్ 2027 అనేది ఇది ఏంటంటే స్పెషల్ నీడ్స్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే జనరల్గా డిజేబుల్డ్ పీపుల్ అంటాం కదా, అంటే డెఫ్ కానీ ఇటువంటి డిజేబిలిటీ ఉన్న వాళ్ళని యాక్చువల్గా వాళ్ళకి ఆ టర్మ్ అనేది మార్చారు. డిజేబిలిటీ పీపుల్ కాదు, దే ఆర్ ద పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్. ఇక్కడ చూడండి, టు ఇంటిగ్రేట్ స్టూడెంట్స్ విత్ స్పెషల్ నీడ్స్ into mainstream institutions and provide them with quality education rooted in futuristic technology. సో వాళ్ళని కూడా లెఫ్ట్ అవుట్ చేయకుండా ఇంక్లూడ్ చేస్తున్నారు. సో టెక్నాలజీలోనే వాళ్ళకి కూడా మెయిన్ స్ట్రీమ్ స్టూడెంట్స్కి ఈక్వల్గా ఆపర్చునిటీస్ కలిగిస్తున్నారు ఈ స్కీమ్ ద్వారా. సో వాళ్ళకి ఈక్విటీ ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్.
అండ్ ఇక్కడ మనకి UH-3H హెలికాప్టర్ అనేది ఒక మ్యూజియం కింద, పర్మనెంట్ మ్యూజియం కింద విశాఖపట్నంలో రెడీ చేస్తున్నారు. సూన్ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓపెన్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి అదొక పర్మనెంట్ మ్యూజియం కింద తయారు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ఈ విశాఖపట్నం ఈజ్ ద ఓన్లీ సిటీ ఇన్ ఇండియా టు హ్యావ్ 5 మ్యారిటైమ్ మ్యూజియమ్స్ విదిన్ ఏ 500 meters ప్రాక్సిమిటీ. సో ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పాలి. అండ్ ఆ 5 ఏంటంటే ఐఎన్ఎస్ కురుసెరా సబ్మెరైన్ మ్యూజియం ఆల్రెడీ ఉంది విశాఖపట్నం బీచ్లో, ఆర్కే బీచ్లో ఉంటుంది. అండ్ TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది దాని పక్కనే. అండ్ ఆల్సో సీ హ్యారియర్ మ్యూజియం అని చెప్పేసి, అండ్ విశాఖపట్నం మ్యారిటైమ్ మ్యూజియం అని. అండ్ ఇప్పుడు మనకి ఈ UH-3H హెలికాప్టర్ మ్యూజియం కూడా వస్తుంది. ఇది ఒక పర్మనెంట్ మ్యూజియం. అండ్ ఇక్కడ మనకి ఫ్రాన్స్ మాక్రన్ సీక్స్ ఫర్గివ్నెస్ ఫర్ కలోనియలిజం. సో ఫ్రెంచ్ ప్రెసిడెంట్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరంటే ఇమాన్యుయల్ మాక్రన్. ఈయన మడగాస్కర్ వెళ్ళి అక్కడ ఫర్గివ్నెస్ అడగబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు 19th centuryలో అంటిల్ 1960 వరకు ఫ్రాన్స్ అనేది మడగాస్కర్ని ఒక కాలనీ కింద చేసుకొని, ఎలాగైతే బ్రిటిషర్స్ ఇండియాని ఎలాగైతే కాలనీ కింద పరిపాలించారో, అలాగే ఫ్రాన్స్ కూడా ఫ్రెంచ్ వాళ్ళు మడగాస్కర్ని 1960 వరకు అలానే చేశారు. సో హిస్టరీలో జరిగిన ఆ తప్పుకి ఇప్పుడు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వెళ్ళి ఫర్గివ్నెస్ అడగబోతున్నారు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ జెస్చర్ చెప్పాలంటే. ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ గుడ్ పాయింట్ ఇది. అండ్ మడగాస్కర్ క్యాపిటల్ అనేది మనకి అంతననరివో. సో ఇంపార్టెంట్ థింగ్ ఇది. అండ్ ఇక్కడ మనకి స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మండవియా లాంచ్డ్ ద DG లాకర్ ఫెసిలిటీ ఫర్ అథ్లీట్స్. సో DG లాకర్ ఫెసిలిటీ అనేది సర్టిఫికెట్స్ అనేవి మనం స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఇట్స్ ఏ గవర్నమెంట్ సర్టిఫైడ్. అండ్ మనకి ఇక్కడ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మండవియా. సో ఈయన DG లాకర్ ఫెసిలిటీ అథ్లీట్స్ కూడా స్టార్ట్ చేశారు స్పెషల్గా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈరోజు ఆల్మోస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ క్లియర్గా చూసాం. SSC ఎగ్జామ్స్కి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అండ్ రైల్వే ఎగ్జామ్స్కి వెరీ మచ్ యూస్ఫుల్ కాంటెంట్. డైలీ హిందూ అనాలిసిస్, వన్ డే కూడా మిస్ అవ్వకుండా డైలీ మీ ముందు ఉంటుంది. సమ్ టైమ్స్ హియర్ అండ్ దేర్ టైమ్ గోస్ అవుట్ బికాస్ ఆఫ్ some delay. So thank you for watching. That's it.